ధీమంత, నాకు కావలసిన పనిని నీవు చేస్తావా? తప్పకుండా చేస్తాను స్వామి, చెప్పండి అన్నాడు రాజు. నాకు నమ్మకమేమిటి రాజా అన్నాడు సన్యాసి. నా ఒక్కగానొక్క కుమార్తె చింతామణి మీద ప్రమాణం చేస్తున్నాను. మీరు ఏమి చేయమన్నా చేస్తాను, చెప్పండి సన్యాసి అన్నాడు ధీమంతుడు. అయితే విను మహారాజా, ఆడిన మాట తప్పరాదు. మా బోటి సన్యాసులతో పరిహసించడం క్షేమం కాదు. మా కోపాగ్నికి బలి అయ్యే పరిస్థితి తీసుకురావద్దు. నేనొక దీక్ష పూనాను. అది నీ యాజమాన్యం కింద నీ నగరంలో జరపాలని నిశ్చయించుకున్నాను. నా సంకల్పం నెరవేరితే నీకు ఇంద్ర పదవి లభిస్తుంది. నీ రాజ్యంలో కనకవర్షం కురుస్తుంది. నీ రాజ్యమైన మరుధృతి నగరం మహేంద్రుని స్వర్గమైపోతుంది అన్నాడు సన్యాసి. అంతా మీ దయ సెలవీయండి అన్నాడు రాజు. మీ ఈ పట్టణానికి మైలు దూరంలో ఒక పెద్ద ప్రాకారం నిర్మించాలి. అందులో ఒక పెద్ద భవనంతో కొన్ని వేదికలు కట్టించాలి. రాకుమారి దీక్షా కంకణం కట్టుకుని ఆ మందిరంలో ఉండాలి. నమ్మదగ్గ ఒక చెలికత్తె ఉండవచ్చు. తల్లిదండ్రులైన మీరు కూడా నా అనుమతి లేనిదే లోపలి పోరాదు. నేను ఆమెకు 3 ప్రశ్నలను చెప్పెదను. ఆ ప్రశ్నలను రాకుమారి వచ్చిన వారిని అడుగుతుంది. ఎవరైతే ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతారో వారినే ఆమె వివాహం చేసుకోవలసి ఉంటుంది. రాజకుమారి ప్రశ్నలకు సమాధానం చెబుతామని వచ్చి చెప్పకుండా వెళ్ళినచో వాడు ఎంత దగ్గర బంధువైనాను, ఎంత మిత్రుడనైనను నేను చాటు నుంచి సైగ చేసిన వెంటనే చింతామణి తన చేతి కరవాలంతో మెడనరికి వేయవలెను. దీనికి సమ్మతమేనా ధీమంతా అని అడిగాడు. ధీమంతుని నోట వెంట మాట రాలేదు. అమాంతంగా లేచి సన్యాసి పాదాల ముందు మోకరిల్లి, మహాముని, చావనున్న నా కుమార్తె బతికినదే గాని లాభం ఏమున్నది? ఆమె బ్రతికినందుకు మాకు ఆనందం ఎక్కడున్నది? అభం శుభం తెలియని నా బిడ్డకి ఇటువంటి నియమాలు ఎందుకు? చింతామణి నాకు లేక పుట్టిన సంతానం. అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మా మేనల్లుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయం జరిగిపోయినది. దయచేసి ఈ పనిని ఇంకెవరి చేతనైనా చేయించండి. మీకు పుణ్యముంటుంది. మీకు కావలసిన ధనము, సంపదలు ఇస్తాను. నా కుమార్తెకి మీరు పెట్టే నియమాల నుంచి తప్పించండి మహాముని అని వేడుకున్నాడు ధీమంతుడు. ఆ మాటలకు ఆగ్రహంతో చివాలున లేచి, ఏమి మహారాజా, ధనం, సంపదలు నాకిచ్చేదవా? నీ ధనం ఎవరికి కావలను? చేతనైతే ఇచ్చిన మాట చెల్లించుకో, లేకుంటే వేరే చోటుకి నేను పోగలను. నాయంత మునీంద్రుని మాట మీద నమ్మకం లేనప్పుడు నేను నిన్నేమీ బాగు చేయగలను? నీ ప్రాణాధికమైన నీ కుమార్తె చింతామణిపై ప్రమాణం చేశావని జ్ఞప్తికి తెచ్చుకో. ఆమె బ్రతుకు బండపాలు చేయడం తండ్రిగా నీకు తగదు. ధీమంతా నేను రాలేదు అనుకో, పాము కరిచిన నీ కుమార్తె బతకదనుకో, అప్పుడేమి చేయదువు? నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేవా? ఒకవేళ నీ మేనల్లుడే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ ఇంటి అల్లుడవుతాడేమో. దానికింత బాధపడాల్సిన అవసరమే ఉంది రాజా. నేను ఆమెని రక్షించాను. నీవు చేసిన ప్రమాణం వల్ల తనకి అపకారం జరగకుండా ఉండాలని నేను ఇంతగా చెప్పను. ఇక నీ ఇష్టం అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు సన్యాసి. మహారాజు ముని పాదాలు పట్టుకుని, స్వామి మన్నించండి. నాకేదో కాస్త భయమేసి వెనుకకు తగ్గాను. మీ నిర్ణయానికి బద్ధుడవుతున్నాను. మీ ఇష్టానుసారం చేయండి. రేపే పని మొదలు పెట్టిస్తాను. మీరే దగ్గరుండి ఈ భవనాన్ని కట్టించుకోండి. ఇక భారమంతా మీదే అన్నాడు ధీమంతుడు. అయ్యా, తెలియక అడుగుతున్నాను. మీ పేరేమి? మీరు ఎక్కడ ఉంటారు సెలవీయండి మునివర్య అన్నాడు ధీమంతుడు. రాజా, నేను ఒక మునిని అని తెలియచున్నది గదా. తపస్విని, కర్యార్థి అయి వచ్చాను. మాకొక చోటు అని ఉండదు. మాకు ఊరు పేరు లాంటివి ఏమీ ఉండవు. అయినను నీవు నన్ను గుప్త యోగి అని పిలవవచ్చును అన్నాడు ముని. ఆ పేరు వెనుక రహస్యం మీరు అడగరాదు, మేము చెప్పరాదు అన్నాడు ముని. ఇంకా అడిగితే కోపంతో శపిస్తాడేమో అని తలవంచి ఊరుకున్నాడు ధీమంతుడు. తరువాయి భాగం మీ చిన్ని ఛానల్లో వినిపిస్తాం. ఆ రోజు కోసం ఎదురు చూడండి మరి.